ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 14వ వచనము. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు. నీలో మగవానికే గాని ఆడదానికే గాని గొడ్డుతనము ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు చూడండి, నిన్ను ఉద్దేశించి సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడబోతూ ఉన్నావు. ఆమెన్. నువ్వు అనుకోవచ్చు ఈ వాగ్దానం వినేటప్పుడు, నా ప్రార్థనకైనా దేవుడు ఇంత జవాబిస్తుంది, నాకన్నిటికైనా దేవుడు ఇంత గొప్ప ఆశీర్వాదం ఇస్తుంది అని. ఖచ్చితంగా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉదయాన్నే దేవుని పాదాల వద్ద కాచుకుని ఉంటారో, దినమంతా నీతి కలిగి బ్రతుకుతారో, ఆయన సన్నిధిలో విశ్వాసంతో జీవిస్తారో, అట్టి వారికి దేవుడు ఈ దినమిస్తున్న వాగ్దానం ఇది. సమస్త జనముల కంటే వారు ఎక్కువగా, అంటే నీవెక్కువగా ఆశీర్వదించబడబోతూ ఉన్నావు. ఆమెన్. బహుశా ఈరోజు ఈ వాగ్దానం వినేటప్పుడు భయంకరమైన శ్రమల మధ్య నీవు మధ్యలో నిలబడి ఉన్నావేమో, ఇబ్బందికరమైన పరిస్థితులు నీ మీదకి పైకి లేస్తూ ఉన్నాయేమో. గుర్తు చేసుకో, దేవుడు భయంకరమైన ఉప్పొంగుతున్న సముద్రాన్ని సమానం చేసినవాడు. ఆ యొక్క శిష్యులు ప్రయాణిస్తున్న ఆ దోణి మునిగిపోతూ ఉంటే గాలిని గద్దించినవాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఉన్న శ్రమలను కూడా ఆయన గద్దించబోతూ ఉన్నారు. నిమ్మళమైన నెమ్మది కలిగిన పరిస్థితి నేడు నీ జీవితంలో ఆయన ప్రవేశపెట్టబోతున్నారు. ఆమెన్. ఇక్కడ ఒక అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నారు. గొడ్డుతనము అనేది నీ ఇంట ఇక మీదట ఉండదంట. ఈ గొడ్డుతనము అని ఎవరిని అంటారంటే ఫలించలేని వారిని అంటారు. అయితే ఇప్పటి వరకు నీ జీవితంలో అటువంటి పరిస్థితి ఉందేమో. ధనం విషయంలో ఒకవేళ గొడ్డుతనంగా, ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక పరిస్థితుల విషయంలో కానీ ఫలము లేని వ్యక్తిగా నీవు ఉన్నావేమో. అయితే ఈరోజు నీ తండ్రి చెప్తున్నాడు, ఇక మీదట నీ యొక్క జీవితంలో ఆ గొడ్డుతనము అనేది ఇక ఉండదంట. ఏ విషయములో అయ్యా నన్ను ఫలింపచెయ్యి, నన్ను ఆశీర్వదించని నీవు ప్రార్థన చేస్తున్నావో ఆ విషయముల్లో యేసయ్య నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమెన్. దేవుని కొరకు నువ్వు నిలబడు, దేవుని తట్టు తిరుగు, ఆయనను హత్తుకో. అద్భుతమైన రీతిలో ఎలా దేవుడు ఆశీర్వదిస్తా అంటున్నాడో తెలుసా? సమస్త జనముల కంటే, నీ కుటుంబాల్లో, నీ స్నేహితుల మధ్య, నీ బంధుమిత్రులందరిలో కూడా దేవుడు నిన్ను తలగా నియమించి గొప్ప దీవెన నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమెన్. ఆయన్ను పట్టుకున్నవారు ఎప్పుడూ కూడా సిగ్గుపరచబడరండి. ఆయనకి ఇచ్చేవారు ఎప్పుడూ కూడా అనేక మందికి పెట్టే స్థితిలోనే ఉంటారండి. ఆయన తట్టు తిరిగిన వారు ఎన్నడూ కూడా కింద చూపు ఇంక వారు చూడరండి. ఈరోజు ఎక్కడి నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్యన ఉండి ఈ వాగ్దానాన్ని వింటున్నావో, నీ హృదయ అంతరంగంలో ఉన్న ప్రతి కన్నీటి బొట్టుని, ఆ బాధను దేవుడు చూచాడు కనుకనే ఈ ఉదయకాల సమయంలో ఎంత గొప్ప వాగ్దానాన్ని నీకు ఇస్తున్నాడు. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. దేవా, ఈరోజు నువ్వు ఇచ్చావు, అనేక మంది కంటే నన్ను దీవిస్తానన్నావు. నా జీవితంలో కానీ, నా కుటుంబ జీవితంలో కానీ ఈ గొడ్డుతనాన్ని తొలగిస్తానని వాగ్దానం ఇచ్చావు కదా ప్రభువా, ఈరోజు నెరవేర్చు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయి. యేసు నామంలో ఈరోజు ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరబోతూ ఉంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.